నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన ఉత్తాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ప్రబోధిని ఏకాదశి లేదా ఉత్తాన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఆషాఢ శుక్ల ఏకాదశి, శయన ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు 4 నెలల తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఉత్తానము అంటే మేల్కొనటం అని అర్థం. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఈ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఉత్తాన ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి, లేదా విష్ణు సహస్రనామం శ్రవణం చేయాలి. అది వీలు కాని వాళ్ళు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలు వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే ఇంట్లో విష్ణువు విగ్రహం ఉన్నవాళ్ళు పాదరస విష్ణుమూర్తి విగ్రహానికి శంఖజలాలతో అభిషేకం చేయాలి. అలా చేస్తే విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఉత్తాన ఏకాదశి సందర్భంగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజ నిద్రాం జగత్పతే, త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం, ఉత్తిష్టోత్తిష్ట వారాహ దంష్ట్రోద్ధృత వసుంధరే, హిరణ్యాక్ష ప్రాణఘాతిన్ త్రైలోక్యం మంగళం కురు. ఇది పౌరాణిక గ్రంథాల్లో చెప్పబడిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం పరిశీలిస్తే, ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజ నిద్రాం జగత్పతే, యోగ నిద్ర నుంచి మేల్కొని మమ్మల్ని అనుగ్రహించు. త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం, నీవు నిద్రిస్తే జగత్తు మొత్తం నిద్రిస్తుంది, నీవు మేల్కొంటే జగత్తు మొత్తం మేల్కొంటుంది. ఉత్తిష్టోత్తిష్ట వారాహ దంష్ట్రోద్ధృత వసుంధరే అంటే హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించి నీ దంష్ట్రము మీద భూమిని ఉద్ధరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి నమస్కారం. హిరణ్యాక్ష ప్రాణఘాతిన్ త్రైలోక్యం మంగళం కురు, హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించి భూమిని ఎలా ఉద్ధరించావో అలానే మమ్మల్ని అందరినీ ఉద్ధరించి సమస్త మంగళములు కలిగింపజేయటానికి యోగ నిద్ర నుంచి మేల్కోమని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. శ్లోకం చదువుకోలేని వాళ్ళు అష్టాక్షరి మంత్రం, ద్వాదశాక్షర మంత్రం చదువుకున్నా కూడా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఉత్తాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైన ఆలయం దగ్గర ముగ్గులు వేస్తే చాలా మంచిది. విష్ణు ఆలయంలో సేవ చేస్తే చాలా మంచిది. విష్ణు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి వృక్షాలకు నీళ్లు పోయటం ద్వారా కూడా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఉత్తాన ఏకాదశి రోజు వస్త్రదానం చేస్తే కూడా సమస్త శుభాలు చేకూరతాయి. విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు జలదానం చేసినా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. కాబట్టి ఉత్తాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించడం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక శుక్ల ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. లోకంలో ఏ శక్తులు ఎప్పుడు ఉండాలో చూసుకునేవాళ్ళు, వాళ్ళు కూడా అమ్మను ఉపాసన చేసి వాళ్ళు తమ బాధ్యతలను చక్కగా చేయగలుగుతున్నారు. అందుకే ప్రతి వారికి వారి కర్తవ్యం సరిగ్గా చేయాలన్నా శక్తి ఉపాసన కావాల్సిందే. కానీ శక్తి అమ్మవారని తెలియకుండా బతికే కంటే దేనివల్ల నేనున్నానో అది అమ్మే అని తెలుసుకుంటే ఎంత బాగుంటుందండి. అందుకే ఎప్పుడయ్యా అమ్మవారిని ఆరాధించాలంటే, అమ్మవారి ఆరాధనకు ఎవరు అర్హులంటే బ్రతుకున్న వాళ్ళందరూ అర్హులే. ఏ శక్తి ఉనికికి ఆతల్లే ఆధారం కనుక అమ్మ భక్తులు ఉపాసకులు ఎవరో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. బ్రహ్మ విష్ణు తథా శంభు వాసవో వరుణో యమ వాయు అగ్ని కుబేరశ్చ త్వష్ట పూష అశ్వినౌ భగ ఆదిత్య వసవో రుద్ర విశ్వేదవ మరుద్గణా సర్వే ధ్యాయంతి తాం దేవీం సృష్టిస్థిత్యంతకారిణి. ఇక్కడ మీరు పరిశీలిస్తే మన దేవతలు ఎవరో లిస్ట్ ఉందండి మొత్తం. ఇక్కడ దేవతలు అంటారే, వీళ్ళు దేవతలు మొత్తం. వీళ్ళందరూ కూడా ఆ తల్లిని ధ్యానించి వారి వారి శక్తులతో ఉన్నారు సుమ. అలాంటి తల్లిని సుదర్శనుడు ఉపాసించడం చేత ఇటువంటి దివ్యత్వాన్ని పొందాడు.
పైగా చిత్రం ఏంటంటే సుదర్శనుడికి గొప్ప లాభం ఇప్పుడు లభించిందిట. ఏ లాభం అంటే రాజ్యలాభాత్ పరం ప్రాప్య. రాజ్యం తర్వాత దొరుకుతుంది కానీ రాజ్యం కంటే గొప్పది ముందే దొరికింది అన్నాడు. చాలా ముఖ్యమైన మాటలండి. ఊరికనే కథ చెప్పుకుంటూ వెళితే వేరు, కానీ ఆ మర్మములు పట్టుకోగలగాలి. పురాణ అర్థం తెలిసి పురాణం వింటే బ్రతుకుకి పరమార్థం లభిస్తుంది, బ్రతుకు అర్థవంతమవుతుంది కూడా. ఇది తెలుసుకోవాల్సింది. అందుకని మాట ఏం చెప్తున్నాడు? రాజ్యలాభాత్ పరం ప్రాప్య సుఖం వై కాననే స్థిత. రాజ్యలాభం కంటే గొప్ప లాభం ముందే లభించిందిట. అదేమిటి అంటే ఆ అరణ్యంలోనే అతనికి ఆ పరమాత్మ జ్ఞానం లభించింది. జ్ఞానం ముందు లభించింది. ఇది చాలా ముఖ్యం. అందుకే తైత్తిరీయంలో ముందు జ్ఞానాన్ని కోరుకుని తర్వాత సంపదను అడగాలి అని మాట ఉన్నది. ఇక్కడ మనం ముందు సంపదలు చూసుకుందాం, తర్వాత జ్ఞానం అంటే ఇది వస్తూనుంటే అది మాత్రం రాదు, ఇది ఎప్పటికప్పుడు పోతుంది, అది రాకుండా పోతుంది. అందుకు జ్ఞానం ముందు. అందుకే ఇతనికి ఎప్పుడూ కూడా మనసా పరిచింతయన్, ఆయనకు ఇన్నాళ్ల మంత్రబలం, గురువుల ఉపదేశ బలం, వీటి వల్ల అమ్మతత్వం ప్రీతి కలిగి నిరంతరం ఆ తల్లే సర్వస్వం అనే భావన ఏర్పడి ఆ తల్లి యందు మనస్సు నిలిపి ఉన్నాడు. ఆ విధంగా అతడు రాజ్యలాభం కంటే గొప్ప రాజ్యాన్ని, అనగా గొప్ప భాగ్యాన్ని, ఆ మోక్ష సామ్రాజ్యాన్ని, జ్ఞాన సామ్రాజ్యాన్ని, అమ్మ చరణ భక్తి సామ్రాజ్యాన్ని పొందాడు ఇక్కడ. అందుకే త్యాగరాజస్వామి వారు అంటారు రామభక్తి సామ్రాజ్యం అని. అందుకే రామభక్తి ఒక రాజ్యము సేయునే అన్నాడు ఆయన త్యాగరాజస్వామి. భక్తి అనేది ఒక రాజ్యమే అన్నాడు. ఎందుకంటే రాజు అయిన వాడికి ఎలాగైతే అన్నిటి మీద అధికారం ఉంటుందో, ధైర్యం ఉంటుందో, అంత ధైర్యంగా అన్నీ తన వశంలోనే అంటుంటాడు భక్తుడు. అలాంటి ధైర్యం అతనికి ఉంటుంది. ఇంకా రాజుకు శత్రు భయం ఉంది కానీ భక్తుడికి ఆ భయం కూడా లేదండి. అందుకే అంత భద్రమైన రాజ్యం ఉన్నది. అందుకే ఆ మాటను ఇక్కడంత చక్కగా చూపిస్తున్నాడు. ఒక భక్తుడికి అమ్మవారు అనుగ్రహించారన్నప్పుడు మహిమను చూడటమే కాదు, ఆ భక్తుడు ఎలా ఉండడం వల్ల అమ్మవారు అనుగ్రహించారో తెలుసుకోవాలి. అందుకు భక్తుడు కదా ఎందుకు చరిత్రలో తెలుసుకోవాలి అంటే ఎలా ఉంటే అమ్మ అనుగ్రహిస్తుందో తెలుసుకోవాలి. ఇక్కడ ఏది పరమార్థమో గ్రహించాలి. అందుకే రాజ్యలాభాత్ పరం ప్రాప్య సుఖం, అడవిలోనే పొందాడు. ఈ సుఖం పొందడానికి రాజ్యాలు కావాలా, భోగాలు కావాలా? అడవిలోనే పొందాడు. అడవి అంటేనే భోగస్థానం కాదు, అది యోగస్థానం. యోగస్థానమైన అడవిలో భోగముల కంటే గొప్పదైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అతను. ఇక్కడ చిత్రం ఏంటంటే ఎంత చక్కగా గమనించుకుంటుందో చూడండి. ఆ తల్లి ఎన్ని అమర్చిపెడుతుందో. ఆయుధాలు అమర్చింది, ఋషుల ఆశీర్వచనాలు అమర్చింది, రథాన్ని అమర్చింది, భార్యను అమర్చుతోంది. అక్కడ యోగ్యమైన భార్యను కూడా ఇవ్వాలి. ధర్మం, గృహస్థ ధర్మం చక్కగా జరగాలంటే యోగ్యమైన భార్య రావాలి. యోగ్యమైన భార్య రావాలంటే అమ్మ అనుగ్రహం రావాలి. ఒక ఆయన కూడా అన్నాడు, భార్య కావాలన్నా తపస్సు చేయాలంటే ఖచ్చితంగా చేసి తీరాలండి. వీడి ధర్మానికి విరుద్ధంగా భార్య వస్తే వీడు బతుకంతా ఇంక చెప్పనక్కర్లేదు. అందుకే పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం అని మనం సప్తశతులు చదువుకుంటున్నాం. ఆ ముందు పారాయణ చేసుకుంటాం. అందులో నా ధర్మానికి అనుగ్రహిస్తూ అనుకూలిస్తూ నన్ను తరింపజేయగలిగే భార్య నియ్యమ్మా అని అడగాలి. కొందరు పాపం భర్త కోసం ఆడపిల్లల చేత పూజలు చేస్తారు కానీ మగవాళ్ళే అసలు పూజలు చేయాలండి, లేకపోతే మహా కష్టం. లేకపోతే వాడు ఆచమనం పెట్టి కూర్చుంటే మొదలెట్టారు అన్నదనుకోండి ఇంకా వీడికి ఉన్నది. అందుకే ధర్మానికి సహకరించే భార్య దొరకడం కూడా పెద్ద అదృష్టమే. ఇక్కడ అలాంటి భార్యను ఏర్పాటు చేస్తుంది ఆవిడ. అక్కడ కల్లో కనబడి వీడి మీద ఆమెకు ప్రేమ కలిగించి ఆమె మీద ఈయన గారికి ప్రేమ కలిగిస్తూ ఎంత చక్కగా నిర్వహింపజేస్తున్నదో. అది సోపి చంద్రకళాత్యర్థం కమబాణ ప్రపీడత. ఆవిడ నిరంతరం ఇతడి చింతనలో ఉంటూ స్వీకరించాలి అని. ఎప్పుడైతే మన యుక్త వయస్సు వచ్చిందని తెలిసిందో అప్పుడు స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు తండ్రి. స్వయంవరములు 3 రకాలుగా ఉంటాయన్నారు ఇక్కడ. ఒకటి ఇచ్ఛాస్వయంవరం, ఇంకోటి పణస్వయంవరం, మూడవది శుల్కం. దీన్ని వీర్యశుల్క అని అంటారు. ఇచ్ఛ అంటే ఆమె కోరిన వారిని వరించడం, ఇది ఇచ్ఛ. పణము అంటే ఏదో ఒక వస్తువును చూపించి దాన్ని సాధించిన వాడికి ఇస్తారు అందరిలో అని చెప్పడం. ఇంకోటి వీరత్వానికి పరీక్ష పెట్టి అందులో వీరుడెవడో చూసి ఆ గెలిచిన వాళ్ళల్లో వాడికి ఇచ్చేటప్పుడు వీర్యశుల్క అని చెప్పబడతారు. పణం అన్నప్పుడు మనం కొంతమేరకు శివధనుభంగాన్ని భావన చేయవచ్చు. ఇలాంటివి ఉంటూ ఉంటే స్వయంవరంలో. మొత్తానికి ఈవిడికి మాత్రం చేయదలుచుకున్నది ఏంటంటే సుబాహుడు అంటే ఈమె తండ్రి ఇచ్ఛాస్వయంవరం చేద్దామనుకున్నాడు. కాశీరాజు అయిన సుబాహుడు. మర్చిపోవద్దు, ఇది కాశీరాజు. లేకపోతే అమ్మ భక్తుల్ని ఎలా అనుగ్రహించిందో అన్న కథలు తక్కువ చెప్పి అమ్మలీలు ఎక్కువ చెప్దాం అనుకున్న వాళ్ళం. ఈ కథ ఎందుకు విస్తరిస్తా ఉన్నామంటే ఇది కాశీరాజు గనక, చెప్తున్నది కాశీక్షేత్రం గనక. ఈ కథ ద్వారా అనేక ధర్మాలు తెలియబడుతున్నాయి గనక ఒక్క భక్తుడిని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మరి ఎక్కువ చెప్పక్కర్లేదు. కేవలం అరణ్యవాసం చేస్తూ జ్ఞానం కోసమే తప్పించిపోయేటువంటి ఒక విప్రుడు కథ చెప్పుకున్నాం.
ధర్మరక్షణకు అవసరమైన క్షాత్రం కదా వాళ్ళు చెప్పుకున్నాం. ప్రస్తుతం దేశానికి ఈ బ్రాహ్మ్య క్షాత్రముల యొక్క శక్తి కావాలి గనక తిరిగి అమ్మవారిని ప్రార్థించాలి. మనకి ఇటువంటి బ్రహ్మక్షాత్ర శక్తి భారతదేశాన్ని రక్షించాలి అని ప్రార్థన చేసుకోవాలి మనం. అలాంటి ప్రార్థన చేయాలంటే ఈ క్షేత్రం కంటే గొప్పది ఎక్కడ లభిస్తుంది? అది 3 రకాలుగా ఇక్కడ స్వయంవరాలు ఉంటాయి కనుక ఇప్పుడు ఈ స్వయంవరాన్ని ఇచ్ఛా స్వయంవరాన్ని ఏర్పాటు చేసేట. అప్పుడు చిత్రం ఏంటంటే స్వయంవరం ఏర్పాటైనప్పుడు అమ్మాయి ఎవరితో చెప్పుకుంటుందండి? అందులో సిగ్గు బిడియం అనేది ఆ రోజుల్లో ఉండేది స్త్రీలకు చాలా ఎక్కువగా. అందుకు ఇలాంటి మాటలు అంత తొందరగా బయట పెట్టేవారు కారు. ఆ కారణం చేత ఈ తల్లితో చెప్పుకుందండి నెమ్మదిగా వెళ్ళి. ఏకాంతే వచో మమ, ఏకాంతంలో చెప్పింది. మయావృత ప్రతిశ్చిత్తే ధ్రువసంధి సుత శుభ. మాట ఎలా చెప్పాలంటే నేరుగా పేరు అనకూడదుట. ధ్రువసంధి సుత, ధ్రువసంధి పుత్రుడు, ఇక్ష్వాకువంశ ప్రభువు యొక్క సంతానం, ఉత్తమ క్షత్రజాతికి చెందినవాడు. ఆయనని నేను వరించాను. పైగా ఆయన నాకు సెలెక్ట్ చేయించింది అమ్మవారు. చక్కగా చెప్పింది, ఎంపిక చేసింది ఆవిడ. సమే భర్త నృపసుతో భగవత్యా ప్రతిష్ఠిత. ఆ భగవతీదేవి ప్రతిష్ఠించింది అతన్ని. అంటే ఆవిడే ఎంపిక చేసి నిలబెట్టింది, విధించింది అని అర్థం. ప్రతిష్ఠిత అంటే అర్థం ఇక్కడ. అనగానే సరే అయితే నేను నాన్నగారితో చెప్తాలే, రేపు అన్ని స్వయంవరం ఏర్పాట్లు అయిపోయాయి కదా, ఇంకా నేను చెప్తాను నాన్నగారితో అని వెళ్ళి చెప్తే, స్వయంవరానికి అందరినీ పిలుస్తున్నాను, ఆమె ఇచ్చ వచ్చిన వాడిని వరించవచ్చు, కానీ అతన్ని మాత్రం పిలవట్లేదు, నేను ఏం చేయమంటావు అన్నాడు. ఇంకేమి ఇచ్చారు స్వయంవరం? పిలవట్లేదు. శుభ్రు జానాసి బాలౌసవు. ఎందుకంటే మనం కొంచెం ఆలోచించాలి. అమ్మాయికి ఏముంది పాపం, ఏదో ఆవేశంతో అడగచ్చు, మనం కొంచెం ఆలోచించద్దు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక దామోదరాయ నమః. ఈరోజు అద్వితీయమైనటువంటి సుదినం. శివకేశవులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి అని చెప్పేసి శాస్త్రం. ఈ ఏకాదశి తిథి నాడే దేవతలందరూ కూడాను స్వామిని ఉత్తిష్టోత్తిష్ట గోవింద అంటూ ధ్యానం చేస్తారు. గోవింద నామాలతో స్వామివారిని కొలుస్తారు. గోవిందుడు, గోవు, గాయత్రి, గంగ ఇవన్నీ కూడాను పరమ పవిత్రవంతమైనవి కాబట్టి ఆ గోవిందుని శబ్దానికి అంత విశిష్ట లక్షణం. గోసేవ చేయటం ఈ రోజున ప్రత్యేకత. గోవు యొక్క పుష్టభాగం వద్ద పసుపు కుంకుమ అలంకరించి గో ప్రదక్షిణ చేసి గోవుకు వలసిన ఆహారాన్ని సమర్పిస్తూ గోవిందనామాలు చదువుకోవాలి. తిరుమల వెంకటేశ్వర శరణు శరణు, మదిలోన నీ నామమిప్పుడు మరువలేనువో శేషసైన అంటూ ఆ తిరుమల వాసుని మనసు నిండా నింపుకోవాలి, ప్రార్థన చేయాలి. ఈ రోజున మహావిష్ణువుని అర్చించి ఉపవాసం ఉండాలి. ప్రతినిత్యం కార్తీక మాసంలో కావేరీ నదిని స్మరిస్తూ స్నానం ఆచరించాలండి. అంత గొప్ప విశేషం ఉంది ఆ యొక్క కావేరీ నదికి. విష్ణాలయాన్ని సందర్శించి అక్కడ ఆ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని వద్ద ఆలయ ప్రాంగణంలో గనక ఉసిరిక చెట్టు ఉన్నట్లయితే ఆ ఉసిరి చెట్టు కింద ఉసిరికాయ మీద ఆవు నెయ్యి పోసి దీపారాధన ఆచరించాలి. ఉసిరికాయ మీద దీపారాధన చేయటం అనేటువంటిది జన్మ జన్మాంతరాల పాపాలన్నింటినీ కూడాను పటాపంచలు చేసేటువంటి అద్వితీయమైన ప్రభావం. ఈ ప్రబోధిని ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆచరించాలి, తరించాలి కూడా. సర్వే జనా సుఖినో భవంతు.
దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 5:41. తిథి దశమి ఉదయం 9:08 వరకు. నక్షత్రం శతభిషం సాయంకాలం 6:13 వరకు. వర్జం రాత్రి 12:15 నుంచి 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:18 నుంచి 7:49 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:11 నుంచి 12:44 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకౌర్కరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:05. నేటి విశేషం 12:05 అనేటువంటిది ఇటు శుభ సమయంగాను అమృత సమయంగాను ఉన్నందువలన ఔషధ దానం చేయడం ద్వారా, అంటే ఎవరైతే మందులు కొనుక్కోలేరో వాళ్ళకి మందులు అందించడం అన్నమాట. అలా ఔషధ దానం చేయడం ద్వారా 1,000,000 కపిల గోదానములు చేసిన ఫలితము 1,000,000 రెట్లై వస్తుంది. అంతటి శుభప్రదమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి అంశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈరోజు ఉత్థాన ఏకాదశి, అంటే విష్ణుమూర్తి ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్ళి ఇప్పుడు ఆ యోగనిద్రను విడిచి లేస్తాడనమాట. ఆ కారణంగా గృహస్థులలో చాతుర్మాస్య వ్రతాన్ని ఆ రోజు ప్రారంభించి ఈరోజు కూడా పూర్తి చేసి రేపటి రోజున ఆ చాతుర్మాస్య వ్రతాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఈరోజు ఏకాదశి కావడం వలన స్మార్త గృహస్థులు ఎవరైతే ఉన్నారో వారు ఏకాదశి ఉపవాసం చేస్తూ ఉంటారు. దీన్నే క్షీరాబ్ధి ఏకాదశి అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా భీష్మ పంచక వ్రతం ఈరోజు ప్రారంభమవుతుంది. ఈరోజు నుంచి 5 రోజుల కాలం మనం భీష్మాచార్యుల వారికి తర్పణాలు ఇస్తాం. ఎలాగా అంటే వయ్యాఘ్రపద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే భీష్మ శాంతనవో వీర సత్యవాదీ జితేంద్రియ ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం అని మళ్ళీ తర్పణాలు ఇచ్చి వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే భీష్మాయ నమః ఇదమర్ఘ్యం 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 సమర్పయామి. ఇలా 5 రోజుల పాటు భీష్మాచార్యుల వారికి తర్పణాలు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఆయన వసువులకు సంబంధించినటువంటి అవతారం కాబట్టి, వసువు అంటే సంపదకు సంకేతం అన్నమాట. అనుభవయోగ్యమైన సంపద పెరుగుతుంది. అంతేకాకుండా మన పూర్వీకులలో ఎవరైనా పితృక్రియలు లోపం జరిగినట్లయితే ఆ లోపాలు పూరించబడతాయి. ఎందువలన మనం భీష్మాచార్యుడు పిల్లలు లేనివాడు అనేటువంటి భావనతో ఆయనకి పుత్రపౌత్రులు చేసేటువంటి క్రియలన్నీ సమగ్రము కావాలి అనే ఉద్దేశంతో ఈ తర్పణాలు ఇస్తున్నందువలన మన వంశంలో కూడా అలా సమగ్రత లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ పితృక్రియల యొక్క సమగ్రతా ఫలితం సిద్ధించి పితృశాపములు అంటారు చూసారా, అవి తొలగిపోతాయి అన్నమాట. వంశానికి ఉన్న పితృశాపాలు తొలగిపోతాయి. కార్తీక మాసం శనివారం కావడం వల్ల మనం శివారాధన చేసుకోవడం, నూనెతో శివునకు అభిషేకం చేయడం, నువ్వుల పూజ చేయడం,
ఈ నువ్వులు ఆవుకి పెట్టడం, నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం మొదలైనటువంటి చర్యలన్నీ కూడా అత్యుత్తమ సత్ఫలితాలను ఇస్తాయి, గ్రహదోషాలన్నిటినీ నివారిస్తాయి. అలాగే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం, అప్పాల నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, సుందరకాండ పారాయణ చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మొదలైనవన్నీ కూడా మనకు గ్రహదోషాలన్నింటినీ నివారిస్తాయి. వెంకటేశ్వర దీపారాధన చేయడం ద్వారా కష్టములు దాటిపోతాయి. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు గల ముఖ్య కారణం. కాశీ వస్తే స్నానం చేయడం తేలిక, అక్కడే గంగ. హరిద్వార్ అడిగితే గొలుసులు పట్టుకు స్నానం చేయాలి అంటే గంగ కాదా? ఒక చోట నీ శక్తి చాలా లేదని చెప్పు, అంతేకాని ఆమె గంగ కాకుండా పోలేదు. ఒకడు ఉద్ధతితో ప్రవర్తించాడు, నా మటుకు నాకు జగజ్జనని కాకుండా పోలేదు. ఇప్పుడు ఆవిడేం చేసింది? నాహం జానామి శత్రుతాం, మీరు నన్ను శత్రువు అంటున్నారు, నేను మిమ్మల్ని జగజ్జనని అన్నాను అన్నాడు. ఏమిటి ధైర్యం? ఎవరు లేరు పక్కన, భార్య తప్ప. తల్లుందమాయకురాలు. వాళ్ళందరినీ సవతి కొడుకు తాతగారు అన్నాడు, చంపి వదలబారేంటి రా, ఏమిటి అలా చూస్తారన్నాడు. ఎంత సైన్యం! వాళ్ళందరూ ధనస్సులు ఎక్కుపెట్టారు. అమ్మవారు లేదు, మీ శత్రుభావన చేత వాడిని మీరేం చెయ్యలేరు, నా రక్ష. స్తంభీభూతులై శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. ఈ తాత మనవడు మాత్రం మేం చంపేస్తాం, ఆడది ఏదో వాహనం ఎక్కి కూర్చుని చెప్తోందని మీరు అలా ఉండిపోతారేంటి, అది చెప్తే ఆగాల అని బాణప్రయోగం చేయిపోయారు. ఆవిడ చిరునవ్వు నవ్వి 2 బాణాలు వేసింది, ఇద్దరు చచ్చిపోయారు. ఆ తర్వాత సుదర్శనుడు రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. అంటే శత్రుభావన తీసేస్తుంది ఆవిడ ముందు చేసేది. రిపుక్షయకరి. 2, ఆయన శత్రుభావనలు లేకుండా ధార్మికంగా బ్రతుకుతున్న ఆయన ఎందు శత్రుభావం పెట్టుకుని ఆయన్ని పాడి చేద్దాం అనుకున్నవాడిని ఏం చెయ్యాలో చేస్తూ, ఆ పై స్థాయిలో అసలు శత్రువులు, అంతఃశత్రువులు కామక్రోధశ్చలోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోపల ఉంటారు అసలు శత్రువులు. ఎవరు? కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము వంటివి. అవి అసలు శత్రువులు. ఎందుకంటే ఎంత పైకెక్కిన వాడినైనా సరే సర్వనాశనం చేసేస్తాయి అవి. అటువంటి శత్రువులను అమ్మవారు ఏం చేస్తుందంటే మారుస్తుంది. అది అలాగే ఉంటుంది కానీ అనుకూలమైపోతుంది. ఎలా అంటారేమో, కామము ఏదో, కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధం అని కాదు నా ఉద్దేశ్యం. కామము అదే పనిగా ఏదో విషయవాంఛ, భోగములను అనుభవించాలనేటటువంటి ఇచ్ఛ, భోగముల యందు అనురక్తి. ఇప్పుడు ఆ కామము క్రమక్రమంగా ఏమైందంటే అమ్మవారి పాదాలు పట్టుకున్నాడు, ఆవిడ అనుగ్రహం కలిగింది. కలిగి కామము ఈశ్వర కామముగా మారిపోయింది. నాకు భగవంతుణ్ణి పొందాలన్న కోరికగా మారిపోయింది. ఎలాగైనా నేను భగవంతుణ్ణి పట్టుకోవాలి, ఎలాగైనా ధ్యానంలో మనసు నిలబెట్టాలి, ఎంత కష్టపడైనా సరే నేను బాగా చదవాలి, నేను భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు కామము ఈశ్వర కామంగా మారింది తప్ప. ఇప్పుడు ఆయన ఈశ్వర కామాన్ని పొందితే దోషమా? కామమును ఈశ్వర కామంగా మారుస్తుంది. శత్రువు ఏమైంది? కామము మిత్రుడైపోయాడు. ఈశ్వర కామము భగవంతుణ్ణి పొందాలన్న కోరిక వల్ల తరించిపోతాడు. క్రోధము అపారమైన కోపం, పట్టలేనంత కోపం. ఆ పట్టలేనంత కోపం ఏం చేస్తుంది? అవతల వాడిని నాశనం చెయ్యాలని కుట్రలతో కూడుకున్న ప్రణాళికలు రచన చేయడానికి పనికొస్తుంది. అమ్మవారి పాదాలు పట్టుకున్నాడు అనుకోండి, అటువంటి కుట్రలు చేసి నాశనం అయిపోవలసిన వాడిని ఆ క్రోధము సాధనగా మారుస్తుంది. క్రోధమునందు ఎంత పట్టుదలతో అవతల వాడిని పాడు చేద్దామని ప్రయత్నిస్తాడో, సాధనలో అంత పటుత్వంతో, అంత కష్టపడి ఎన్ని మాటలు కింద పడనివ్వండి పైకి లేచి నిలబడడానికి ప్రయత్నం చేసి సాధిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
జనమేజయుడు పాలిస్తున్న కాలంలోనే ఆయోధ ధౌమ్యుడనే ఋషి ఉండేవాడు. ఆయనకు ఉపమన్యువు, ఆరుణి, వేదుడు అనే 3 శిష్యులు ఉండేవారు. ఒకనాడు గురువుగారు ఆరుణిని పిలిచి, నాయనా, మన పొలానికి గండి రంధ్రం పడింది, నీళ్లు పొలంలోకి వచ్చేస్తే పంట పాడైపోతుంది. బాగా వినండి కథను, జంప్ అవుతున్నా అనుకోవకండి, వస్తున్నాను అట్లనే. కనుక నువ్వు ఎలాగైనా సరే ఆ గండిని పూడ్చి పంటను కాపాడు అని చెప్పి పంపాడు. గురువుగారి మాట ప్రకారం ఆరుని పొలం వద్దకు వెళ్ళి గండిని పూడ్చటానికి శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ ఏమి చేసినా రంధ్రాన్ని పూడ్చలేకపోయాడు. నీరు కారుతూనే ఉంది. ఆరుని ఇక లాభం లేదని తానే రంధ్రానికి అడ్డంగా పడుకొన్నాడు. అంతే, అప్పటి వరకు ఏం చేసినా ఆగని ధార చిత్రంగా టక్కునాగిపోయింది. కాలం గడిచింది. ఆరుని ఆశ్రమానికి తిరిగి రాలేదు. రాత్రి అయిపోయింది. అందుకు ఆయోధ ధౌమ్యుల వారు కంగారు పడ్డారు. తామే ఆరుణిని వెతుక్కుంటూ పొలం వద్దకు వచ్చారు. నాయనా ఆరుణి, ఎక్కడున్నావురా, త్వరగా రా అని పిలిచారు. అప్పుడు ఆరుణి పొలం నుండి పైకి లేచి ఇలా అన్నాడు, గురువుగారు, పొలానికి గండి పడింది, ఏమి చేసినా నీరు ఆగడం లేదు, అందుకని రంధ్రానికి నేనే అడ్డం పడుకున్నాను, నీటి ప్రవాహం ఆగిపోయింది, మీ పిలుపు విని మట్టి తొలగించుకొని ఇప్పుడు మీ వద్దకు వచ్చాను అని నమస్కారం చేశాడు. ఆ పనికి ఆయోధ ధౌమ్యుల వారు ఎంతో సంతోషించి ఇలా అన్నారు, ఆరుణి, మట్టిని తొలగించుకొని పైకి వచ్చావు కనుక ఈరోజు నుండి నువ్వు ఉద్దాలకుడనే పేరుతో ప్రసిద్ధికెక్కుతావు. ఉపాయంతో పనిని సాధించావు, నా మాట పాటించావు, నాకు సంతోషం కలిగించావు, అందుచేత సమస్త వేదాలు సమస్త ధర్మశాస్త్రాలు నీకు స్ఫూర్తిస్తాయి అని ఆశీర్వదించాడు. ఉద్దాలకుడు గురువు గారికి నమస్కారం చేసి తనకిష్టమైన చోటుకి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఉపమన్యుడి కథ చెప్పుకుంటున్నాం. ఇక ఆయోధ ధౌమ్యుల వారి 2వ శిష్యుడి పేరు ఉపమన్యువు. గురువుగారు ఒకనాడు ఉపమన్యువుని పిలిచి, నాయన, గోవులను కాస్తూ ఉండు అని ఆజ్ఞాపించారు. ఉపమన్యువు గురువుగారి మాట పాటించాడు, గోవులను కాచాడు. ఒకనాడు గురువుగారు ఉపమన్యువుని పిలిచి, ఉపమన్యు, నువ్వు ముద్దుగా బొద్దుగా ఉన్నావు, బలంగా దృఢంగా ఉన్నావు, నీ అందం యొక్క రహస్యాన్ని చెప్పవా, సంతోషిస్తాను అన్నాడు. ఎందుకు ఇంతంతలా ఉన్నావు, గుజ్జుగా బుజ్జుగా భలే ఇదిగా ఉన్నావే, చూడటానికి ముద్దుగా ఉన్నావు, ఏమిటి కథ నీది, నాకు అర్థం కాలే, ఇక్కడ మేమేమి అంతగా వంట చేయటం లేదే, ఏదో రాగులు గీగులు ఏరుకుంది, నువ్వు చూస్తే ఇట్లా ఉన్నావు. ఉపమన్యువు, గురువుగారు, ఇందులో రహస్యమేమీ లేవు, బిచ్చమెత్తుకొని బ్రతుకుతున్నానన్నాడు. ఓహో, అదే మధుకర భిక్షమా అనుకున్నాడు. భిక్షమా, అందుకే మంచి ఆహారం దొరుకుతుందిలేండి, ఫస్ట్ క్లాస్గా తినచ్చు. అది ఈ శిష్యులు ఎంత పెద్ద యజ్ఞం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళంతా వస్తూ మా ఇంటి ముందర నిలుచుంటేనే భిక్షం వేస్తారు కదా, అది చూడటానికి ముద్దుగా ఉన్నాడు. ధౌమ్యుల వారు, అది ధౌమ్యుల శిష్యులంటే అన్నం వేయకుంటారా? అలానా? అయితే ఈ రోజు నుంచి నువ్వు నాకు భిక్ష తెచ్చి ఇవ్వకుండా అన్నం తినకూడదు అన్నారు. ఈ రోజు నుంచి నాకు కూడా భిక్ష కావాలా, నువ్వు నాకు ఇచ్చేసేయాలా, రుచిగా ఉంటుంది, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది, అందరూ కూడా బ్రాహ్మణులే కాబట్టి ఆ బ్రాహ్మణ భోజనం అద్భుతంగా ఉంటుంది. ఉపమన్యు వినయంగా తల ఊపి, చూడు, నాకు మాత్రం తీసుకొచ్చి పెట్టేసేయాల, నీవంతా భిక్ష నువ్వు తినకూడదు,
ప్రతిరోజు బిచ్చమెత్తినటువంటి భిక్షాన్నాన్ని గురువుగారికే ఇచ్చాడు. కానీ ఉపమన్యువులో శరీరం యొక్క నిగనిగలు తగ్గలేదు. కొన్ని రోజులు చూశాడు, ఒక 2-3 నెలలు గురువుగారి తినేశాడు అంతా కూడా. అతడి శరీరం శుష్కించలేదు. శిష్యుడిది ఇంకా బాగా ముద్దుగానే ఉన్నాడు. పైగా మరింత బలంగా అందంగా తయారయ్యాడు. వేరే కాంతితో వెలిగిపోయాడు. అప్పుడు కళ లేదు. ఇప్పుడు ఏమిటి ఇంత కళగా ఉన్నాడో తెలియదు, అర్థం కాలే. దోమ్యుల వారు ఇది గమనించి ఉపమన్యువుని పిలిచి ఇలా అడిగారు, నాయనా, భిక్షాన్నం నాకే ఇస్తున్నావు కదా, మరి నువ్వు చిక్కిపోవలసినది కదా, నువ్వు చిక్కిపోయినది పోయి దుఃఖలాగా తయారయ్యేమిటి? ఇదేంటిది? ఈ మెరుపులేమిటి? శరీరానికి ఈ వెలుగులేమిటి? ఈ రహస్యాన్ని కూడా చెబితే సంతోషిస్తానన్నాడు. ఉపమన్యువు, గురువుగారు, ఇందులో కూడా రహస్యం లేదు గురువుగారు. నేను 2వ భిక్షకు వెళుతున్నాను, దాన్ని తింటున్నాను. అదే 2వ ఇంకొన్ని ఇండ్లు వదిలేశారు, అక్కడికి వెళ్ళాడు. పోటీగా పెట్టారు వాళ్ళు. మొదటి ఇంటి వాళ్ళకన్నా ఎక్కువ పెట్టారు. బాగా ఇంకా కొంచెం సాంబార్లు, ఇంకా ఎక్కువ కూరలు ఎక్కువ పెట్టారు. మొదటి ఇంటి వాళ్ళక, నాయన మా ఇంటికి వచ్చావు, మంచి పని చేశావు అని. అది దోములి వారు శిష్యులు అంటే ఏమనుకున్నావు? అందుకని వాళ్ళు ఏం చేశారు, మొదటి ఇంటి వాళ్ళకన్నా పోటీలుగా పెట్టేశారు. అందుకని మొదటిది మీకు, 2వది నాకు, అంతే. దీంట్లో రహస్యమే ఉంది గురువుగారు, ఏమీ లేదు అన్నాడు. అప్పుడు గురువుగారు, మా నాయనే, నిజం చెప్పావు, చాలా సంతోషం. మొదటి భిక్ష నాకట, 2వది నీకట. ఏంటయ్యా? అయితే ఇక్కడ ఒక ధర్మం ఉంది, గమనించు. భిక్షకి 2వ వెళ్ళటంలో ఎంతో దోషం ఉంది, అది తెలీదా నీకు? పాపం ఉంది, అదెంతో తప్పు, న్యాయం కాదు. ఎందుకంటే భిక్ష మీదే జీవించే వారికి ఆహారం లేకుండా చేస్తున్నావు, వారి పొట్ట కొడుతున్నావు, వారికి అడ్డంకిగా తయారవుతున్నావు. నీకు భిక్ష వేసిన తర్వాత మొదటి ఇండ్ల వాళ్ళు 2వ భిక్ష వేరే వాళ్ళకి వేస్తారు, మళ్ళీ నీకే వేస్తారు. కొంతమందికి దొరకదు, అన్యాయంగా వాళ్ళ పొట్టని వాళ్ళని కొడుతున్నావు. దీనివల్ల నువ్వు లోబివి కూడా అయిపోతావు, జాగ్రత్త. అందుచేత 2వ భిక్షకు వెళ్ళవద్దు, అది మంచిది కాదు అన్నారు. ఉపమన్యు వినయంగా, అలాగే అండి స్వామి గారు, సంతోషం అండి, ఇంకేదో వేసుకున్నాడో తెలియదు అని గురుగారి మాట పాటించాడు. గోసేవ చేసుకుంటూ ఉన్నాడు. ఎన్నో వేల కొద్ది గోలను తీసుకురావటం. కొంతకాలం గడిచింది. 2-3 నెలలు ఊరికే ఉండిపోయారు. ఉపమన్యు బలంగానే ఉన్నాడు, ఇంకా బలంగా తయారయ్యాడు. శరీరం పుష్టిగానే ఉంది. అతడిలో ఏం మార్పు రాలేదు, సన్నగా కాలేదు. కొంతమంది చాలామంది తింటూ ఉంటారు, ఎంతైనా తింటారు, సన్నగానే ఉంటారు. కొంతమంది ఏం తినరు, ఇంతే తింటారు, లావుగా ఉంటారు. ఏమో తెలీదు, వాళ్ళ కర్మ. అప్పుడు గురువుగారు అది గమనించారు. ఇలా అడిగారు, నాయనా, నా మాట పాటించావు, మొదటిసారి అన్నం తినటం లేదు, 2వ భిక్షమెత్తటం లేదు, అయినా కూడా కండపట్టి ఉన్నావేమిటి నువ్వు? ఇంకా కండలాగా ఉన్నావు చూస్తే. ఏమి నువ్వు ఏదైనా ఇది కుస్తీకి ఏదైనా ప్రాక్టీస్ చేసుకుంటున్నావా నువ్వు? ఈ రహస్యాన్ని కూడా చెప్పు, ఆనందిస్తాను. అప్పుడు ఉపమన్యువు, ఏమీ లేదు గురుగారు, గోవులను కాస్తూ ఉన్నాను కదా, కొద్దిగా ఆవు పాలను పుచ్చుకున్నాను అంతే అన్నాడు. 100 గోవు పాలను పుచ్చుకున్నాను అన్నాడు. కొద్దిగా, అది కూడా ఎక్కువ కూడా. 100 గోవు పాలు కొద్దిగా పుచ్చుకున్నావా నాయన? మా నాయనే, ఎంత సత్యం చెప్పావురా నువ్వు. అవును, ఎంత సత్యం. అదే దేశీ ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయి కదా, అవి ఆ దేశీ ఆవులు అంటే మన దేశం ఆవులు ఉన్నాయి, కొన్ని రాజస్థాన్ అటువంటి ఆవులు కొన్ని ఉన్నాయి, అవి చాలా బాగా ఇస్తూ ఉంటాయి. ఆ గిర్నారు ఆవులు చాలా బాగా రుచిగా ఉంటాయి. గిర్నారు పాలు తాగితే చాలా బలం వస్తుంది. ఓహో, అదే నీ సంగతి అని చెప్తున్నాడు, వివరణ చేసి చెప్తున్నాడు. గిర్నార్ది, దేశీది, పంజాబ్ది అంటున్నాడు. ఓహో, అదే పంజాబ్ ఆవు పాలు 2 లీటర్లు, గిర్నారు ఆవు పాలు అవి 3 లీటర్లు, ఇవి తాగుతున్నాడట.
ఓ అదేనాయనా నువ్వు చేస్తుండేది? అవును అవును స్వామి, అంతే, దాంట్లో రహస్యమే లేదు స్వామి, అందుకే ఇంతగా ఉన్నావు. మొదట్లో బిచ్చమెత్తుకొని హాయిగా తినేవాడివి, అప్పుడు పాలంతా దూళ్ళకే అయిపోయి ఇప్పుడు దూళ్ళకు రాకోకుండా చేస్తున్నావా అనుకున్నాడు. ఈ రోజు నుంచి ఆ పాలను కూడా త్రాగొద్దు, అన్యాయంగా దూడలు లేకుండా చేస్తున్నావు, అది న్యాయం కాదు అన్నారు. ఉపమన్యువు ఆ మాటను కూడా పాటించాడు. అలాగే గురువుగారు ఇంకేం పెట్టుకుంటాడు తినేది. గోవులను కాపలా కాశాడు, అయినా కూడా బలంగానే ఉన్నాడు. దోమిల వారికి మళ్ళీ అనుమానం వచ్చింది, ఈ మనిషినా లేక ఏదో దేవతనా లేక దెయ్యమా అనుకున్నాడు, అర్థం కాలే దోమిల వారికి. ఉపమన్యువుని పిలిచి చెప్పాడు, నాయన ఈసారి ఏం చేసావయ్యా, ఏ ఉపాయాన్ని పన్నావయ్యా, చాలా ఉపాయాలు తినటానికి బాగా పండుతావయ్యా నువ్వు అని అడిగాడు. ఉపమన్యువు, ఏమీ లేదు గురువుగారు, దూడలు పాలు త్రాగేటప్పుడు నురుగు వస్తుంది కదా, ఆ నురుగును నేనే త్రాగేస్తున్నానన్నాడు. ఓహో, ఆ దూడలు కంటే నురుగు కొన్ని వేల ఉండే దాన్ని తాగి పారేశాడు. మిగడలాగా ఉంటుందిలేండి, బులిబా ఉంటుంది, నురుగు ఉంటే మిగడ. అప్పుడు దోమిల వారు, నాయన చిరంజీవి, ఎంత బుద్ధిరా నీకు, పోన్లే ఆ పని కూడా ఎంతో తప్పు. ఆయన ప్రతిదానికి తప్పు పడుతున్నాడు. ఆయన ఏమిటి ఇట్లా? ఎందుకంటే దూడలు ఆ నురుగును కూడా త్రాగుతాయి, జాగ్రత్త. కనుక వాటి జీవనానికి నువ్వు అడ్డం పడుతున్నావు. నురుగు తాగకపోతే దానికి బలం ఉండదు. అన్ని దానికి గురుగారు ఏదో చెప్తున్నారు. పాపాన్ని మూటగట్టుకుంటున్నావు, అది కూడా తప్పే. ఈ రోజు నుండి నువ్వు ఆ నురుగును త్రాగటానికి కూడా వీలు లేదు చెప్పేశాడు. నురుగు కూడా తాగకూడదు. వెళ్ళి నాకుతున్నావా నాయన నువ్వు, అది కూడా చేయొద్దు నువ్వు అని. ఉపమన్యువు సరే అని గురువుగారి మాట పాటించాడు. సరే గురువుగారు అన్నారు. ఇక ఏ ఉపాయాన్ని పన్నలేదు, గోవులను రక్షించటంలోనే దృష్టిని పెట్టాడు. ఏమీ తినకపోవటంతో ఆకలి విజృంభించింది, శరీరం కృషించింది, అన్ని బంద్ చేశాడు. అన్ని చోట్ల బంద్, ఎక్కడ ఏమి దొరకవు. ఒకనాడు ఉపమన్యువు ఆకలి బాధకు తట్టుకోలేకపోయాడు. అక్కడ ఒక జిల్లేడు చెట్టు కనిపించగా దాని ఆకులు తురించి గబగబా తినేశాడు. తట్టుకోలేకపోయాడు. చాలా రోజులు ఉన్నాడు, దున్నలాగా ఉండేవాడు. ఆ దున్నంతా కరిగిపోయింది. కొన్ని రోజులు పట్టింది దున్న కరగటానికి. జున్ను తాకి దున్నగా ఉండేవాడు, దున్ను కొన్ని రోజులు పట్టింది. ఇక ఆకలి తట్టుకోలేకపోయాడు. పాపం ఏమీ తెలీదు అని గబగబగా ఆ జిల్లేడు చెట్టు కనిపించింది. దాని ఆకలి తురించి గబగబా ఆకలి తులుతోని పాలు వచ్చాయి అనుకున్నాడు. పాలు వస్తున్నాయి, పాలు తాగొచ్చు కదా అని ఆ ఆకులు కరకరంగాను చేదుగాను వగరుగాను ఉంటాయి. కడుపులో మంటను పుట్టిస్తాయి, నెమ్మదిగా చూపును పోగొడతాయి. ఉపమన్యువుకు అలాగే జరిగింది. నెమ్మదిగా చూపు పోయింది. గ్రుడ్డివాడై ఒక బావిలో పడిపోయాడు. ఆ పాలన్నీ తాగేశాడు. ఆ జిల్లేడు పాలు తాగాడు, ఆకు తినేశాడు. ఆకడి ఎప్పుడు అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయిందో అది విషం అయిపోయి కళ్ళు కనపడుకోకుండా పాడుపడినటువంటి బావిలో పడిపోయాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. ఎప్పుడు ఆ సమయానికి ఆశ్రమానికి చేరి ఉపమన్యువు చేరేటువంటి వాడు ఉపమన్యువు ఎంతసేపు అయినా రాకపోయేసరికి గురువు గారికి కంగారు పుట్టింది. శిష్యుడి మీద ప్రేమతో ఇలా అనుకున్నాడు, నేను అన్ని విధాలా ఉపమన్యువును అడ్డుకున్నాను, అందుచేత అతడు నాపై కోపం పెట్టుకొని ఉంటాడు, అందుకే ఆశ్రమానికి రాలేదు, అడవిలో ఎక్కడో పోయింటాడేమో. నేనే వెళ్ళి అతన్ని బుజ్జగించి అడవింతా వెతికి నేను తీసుకొస్తాను అని శిష్యులతో కలిసి అడవికి వెళ్ళాడు. ఉపమన్యు ఉపమన్యు అన్ని చోట్ల పిలుస్తున్నారు. రాత్రి వేళలో ఉపమన్యు అని ఆర్తిగా పిలిచాడు. గురువుగారికి చాలా ప్రేమ. వెంటనే గురువుగారు నేను బావిలో పడ్డాను అనే మాటలు వినిపించాయి. ఎక్కడి నుంచో బావి లోతు నుంచి వినిపించింది మాట. వెంటనే ఆయోధ ధౌమ్యుల వారు ఆ బావి దగ్గరికి వెళ్ళి బావిలో ఉన్నటువంటి ఉపమన్యువును చూసి కరిగిపోయారు. తన మాట పాటించినటువంటి శిష్యుణ్ణి అనుగ్రహించాలనుకొని ఇలా అన్నారు, ఓ ఉపమన్యు, అశ్వినీ దేవతలను ప్రార్థించు, నీకు చూపు వస్తుంది అని ఆదేశించారు.
ఉపమన్యువు గురువుగారు చెప్పినట్టే అశ్వినీ దేవతలను ప్రార్థించారు. అశ్వినీ కుమారులారా, మీరిద్దరూ సృష్టికి పూర్వమే ఉన్నారు. పూర్వజులు, చిత్రభానులు మీరే అయి ఉన్నారు. తపశ్శక్తితోనూ చక్కని వాక్కుతోనూ మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీరు అనంతులు, దేవతలు, దివ్యమైన ప్రభావం కలవారు, మంచి రెక్కలు గల పక్షుల వంటివారు, రజోగుణము కోపము లేనివారు, విశ్వమంతటికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. నా గుడ్డితనాన్ని పోగొట్టండి, నాకు చూపును ప్రసాదించండి. యువాం శరణ్యో శరణం ప్రపద్యే. మీరు శరణు కోరిన వారికి అభయమిస్తారు. యువాం కనుక నేను మిమ్మల్ని శరణు కోరుతున్నాను అని ప్రార్థించాడు. అశ్వినీ దేవతలు ఆ ప్రార్థనకు సంతోషించి ప్రత్యక్షమై ఉపమన్యు, ఇదిగో అప్పం, దీన్ని తిను, నీకు చూపు వస్తుంది అన్నారు. అప్పం స్వామికి చాలా ఇష్టం. అశ్వినీ దేవతలకు నైవేద్యం కూడా. హనుమంతుడికి చాలా ఇష్టం. ఆయన కూడా కళ్ళిస్తారు మనకు. ఉపమన్యువు, ఓ దేవతలారా, మీరు ఎప్పుడూ సత్యమే పలుకుతారు. మీ మాట నిజమవుతుంది. అందుచేత నా నియమం ప్రకారంగా నేను అప్పాన్ని గురువు గారికి నివేదించి తింటాను. ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ చేశారు కదా ఆయనకి పెట్టాలని. ఏ ఆహారం వచ్చినా కూడా అదొక ఒప్పందం అయింది కదా. ఇప్పుడు ఈ ఆకు తిన్నాడు, కింద పడిపోయాను, గుడ్డువాడైపోయాడు. ఇప్పుడు మళ్ళీ కళ్ళు వచ్చాయి, మళ్ళీ బిట్సన్లాగా వచ్చింది, ప్రసాదం వచ్చింది, అప్పం వచ్చింది. వడలు రాలేదు, అప్పం వచ్చింది. అప్పం ఇచ్చారు వాళ్ళు. అందుకని ఈ అప్పం వస్తూనే ఈ అప్పాన్ని గురువుగారికి ఇవ్వాలి కదా ఒప్పందం ప్రకారంగా. నేను ఈ అప్పాన్ని గురువుగారికి నివేదించి తింటాను అన్నాడు. అశ్వినీ దేవతలు, ఓ ఉపమన్యు, నీ గురువుగారు కూడా పూర్వం ఇలాగే మమ్మల్ని స్తుతించారు. మేమిచ్చిన అప్పాన్ని ఆయన తన గురువుకు పెట్టకుండానే తినేశారు. కనుక నువ్వు కూడా నీ గురువుగారి బాటలో నడువు, ఆయన చేసినట్లుగానే చెయ్యి, అప్పాన్ని తిను అని తొందర పెట్టారు. తినలే, పర్వాలేదు, తిను తిను. ఆయన కూడా అట్లే చేశాడు. ఆయన గురువుకు పెట్టలేదు, తినేశారు. నువ్వు కూడా అంతే చేయి. ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి కదా, ఆనువాయితీ ప్రకారంగా నువ్వు తినేసాయి అన్నాడు. ఉపమన్యువు, దేవతలారా క్షమించండి, ఇది ఏంటి ఆనువాయితీ, ఇది మీరు ఇట్లా చెప్తున్నారు, నన్ను ఇబ్బంది పెట్టకండి. మా ఆనువాయితీ వేరే, మా ఒప్పందం. దీన్ని నేను గురువు గారికి నివేదించకుండా తినను, ఇది నా నియమం అన్నాడు. ఆ మాటలకు అశ్వినీ దేవతలు పొంగిపోయారు, సంతోషపడ్డారు. ఓ ఉపమన్యు, మమ్మల్ని సంతోషపెట్టావయ్యా, మా మనస్సులను గెలుచుకున్నావయ్యా. నీ గురుభక్తికి మేమెంతో సంతోషించాం. నీ గురువుగారి దంతాలు నల్లగా ఇనుములాగా ఉంటాయి, నీ దంతాలు మాత్రం బంగారంలాగా ఉంటాయి. నీకు చూపు వస్తుంది, శ్రేయస్సు కలుగుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.